మీరు బాగా చక్కగా అర్థమైపోయింది కాబట్టి ఒక 5 లక్షలు కీర్తి ప్రతిష్టలు శక్తి గొప్పది. అది అవతలి వారిని మెప్పించగలదు, ఒప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట మరీ మితంగా ఉండకూడదు, అలా అని అమితంగా కూడా ఉండకూడదు. ఆచితూచి మాట్లాడటం అంత సులభమేమి కాదు. My name is Lakshmi. I am studying 6th class. మాట్లాడే శక్తిని మాత్రం వదిలేసి నా సర్వస్వం దోచుకున్న నేను విచారించను. నా వాక్కుతో నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకోగలను. ఆక్స్ఫర్డ్ శబ్దకోశకారుడు డేనియల్ వెబ్స్టర్ అన్నాడు, నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు, నేను ఈ ప్రపంచాన్ని ఊపేస్తాను. ప్రపంచ ప్రఖ్యాత కవి జోసెఫ్ కాన్రాడే అన్నాడు, పై వాక్యాలు శబ్దశక్తి అంటే మానవుడి వాక్కు ఎంత మహత్తరమైనదో తెలియజేస్తున్నాయి. ఈ వాక్యే మానవుడిని ఇతర ప్రాణుల నుండి వేరు చేసి సృష్టిలో మహోత్కృష్ట స్థానాన్ని ప్రసాదించింది. ఈ వాక్కు సూత్రాన్ని పట్టుకొని మనిషి అయ్యి రాతియుగం నుంచి ఈనాటి అనుయుగంలోకి ప్రవేశించాడు. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడటం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. వక్తృత్వ ప్రావీణ్యత ఒక వరమ, అది కొందరికి పుట్టుకతో లభ్యమయ్యే కళ, ప్రయత్నిస్తే వచ్చేది కాదా. నవలలు 100కి పైగా కథలు రాశారు. ఈమె రాసిన మట్టి మనిషి 14 భాషలలోకి అనువాదం చేశారు. ఈమె నవలలు దూరదర్శన్ లో సీరియల్గా, సినిమాలుగా వచ్చాయి. జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం 5 సార్లు అందుకున్నారు. ఈమెను ఆంధ్ర తేలుబక్క అని పిలుస్తారు. ప్రస్తుత పాఠ్యభాగం సీతాదేవి గారి సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి గ్రహించబడింది. I'm studying 4th class. Ini
ఇది నిబంధన ఇది పుట్టుకతో వచ్చే ఇది పుట్టుకతో వచ్చే కళ ఎలా అవుతుంది? కృషి సాధన కృషి సాధన పట్టుదల అంటే ఎవరైనా భక్తులు కాగలరు. అయితే వాళ్ళందరూ ఉపభోక్తులు కాలేరు. ఏ రాగంలోనైనా జాగ్రత్తలు కొందరు ఉంటారు. అందుకే మాట్లాడబోయే ముందర మాటలను మనసుతో జల్లించి బయటకు ప్రకటించమని చెప్తుంది ఈ ఋగ్వేదం. మధురమైన మాటతో ఎవరినైనా ఆకట్టుకోవచ్చు అంటాడు ప్రఖ్యాత కవి తులసీదాసు. భౌతికమైన అలంకరణలు ముఖ్యం కాదు అని, వాగ్భూషణమే అసలైన అలంకారం అంటాడు భర్తృహరి. చక్కగా మాట్లాడటం ఒక సద్గుణం. ఇది హనుమంతుడి దగ్గర పుష్కలంగా ఉంది అని రాముడే స్వయంగా చెప్తాడు. చక్కగా మాట్లాడటం వల్ల స్నేహితులు పెరుగుతారు, బంధువులు ఆనందిస్తారు, అనుబంధాలు పెరుగుతాయి, అనురాగాలు పెంపొందుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాట్లాడటం ఒక కళ. శబ్దశక్తి తెలిసిన వాడికే ఈ కళ కరతన మలకం అవుతుంది. మాటకారి అందరికీ ఆప్తుడు అవుతాడు. శాంతి సాధ్యం ఇక్కడ పోయింది. ఇంత బాధేస్తుంటుందంటే శాలేరు సాలేరు అందరూ సా మాట్లాడతారు. ఉద్దేశం. విద్యార్థులు వ్యక్తిత్వ నిర్మాణంలో మాట చాలా ముఖ్యమైనది. ఉపన్యాసం అందులో ఒక భాగం. సభకంపం నుండి బయటపడి మాట తీరు మెరుగుపరుచుకోవటం అవసరం. విద్యార్థులలో సంభాషణ నైపుణ్యం పెంచడం ద్వారా నలుగురిలో చక్కగా మాట్లాడేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. సభా